తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సిగ్గుమాలిన పని అని అంటే, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మొదటి సంతకం నేను మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తున్నా అని జీవో మీద ఆ ఫైల్ మీద సంతకం పెడుతున్నా అని చెప్పింది. నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు అన్నట్టు ఎప్పుడో సెప్టెంబర్ లో అయిపోయిన పనికి అక్టోబర్ లో కేంద్రం నుంచి జీవో వస్తే డిసెంబర్ లో దాని మీద వాళ్ళు సంతకం పెడితే ఇంతకంటే సిగ్గుచేటు ఉండదు. ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు ఒకటే అడుగుతున్నా, నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన 15,000 ఉద్యోగాలు ఎందుకు పెండింగ్ పెట్టినవమ్మా? సీతక్క మీద ప్రెస్ మీట్లు తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ పిల్లల కన్నా అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎప్పుడన్నా స్పందించావా? ఇవాళ ప్రతి విషయంలో మహిళల పైన స్పందిస్తూ మహిళలకు సంబంధించిన డ్వాక్రా సంఘాలకు చేయూతనిస్తున్న వ్యక్తి సీతక్క గారు. ఎందుకు బీఆర్ఎస్ సీతక్కను అంతగా టార్గెట్ చేసింది? ఇవాళ సీతక్క గారు ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పంచాయతీ రాజ్ మంత్రిగా ఒక మహిళ లేదు. ఇవాళ ఆమె ఉంది, ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఆమె మీద అవాకులు చెవాకులు చేస్తున్నారు. అడిగారా మీరు? ఎందుకు మీరు ఒక మంత్రి ఇప్పుడు ఇలాంటి చీరలు కట్టుకుంటున్నారు? నేను అడిగితే ఏమంటే తెలుసా అక్క, పదవి శాశ్వతం కాదక్క, మనకి ప్రజలు ముఖ్యము. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అవినీతి జరుగుతుంది, సీతక్క అవినీతి చేస్తున్నారు దానికి ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా, ఆమె చాతగాని తనానికి నిదర్శనము. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ సంజయ్ రెడ్డి గారు. సంజయ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో తెలిసిందే, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పుడు ప్రస్తుత మంత్రి సీతక్క గారిని ఉద్దేశిస్తూ ఈమె శాఖలో చాలా మాయాజాలం జరుగుతుంది, చాలా అవినీతి జరుగుతుంది, అది సీతక్క కనిపించట్లేదా, ఈ అంగన్వాడీల పరిస్థితి ఏంటి, రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, 10 మార్కులు అది ఇది అనుకుంటా. సో ఏం చెప్తారు దానికి? ఒకటండి, ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా. అంగన్వాడీ టీచర్ అంటే ఒక ఉద్యోగం కాదండి, బాలంతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు. ఇప్పుడు సత్యవతి రాథోడ్ గారు ఒకటే అడుగుతున్నా, నువ్వు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసిన 15,000 ఉద్యోగాలు ఎందుకు పెండింగ్ పెట్టినవమ్మా? సీతక్క మీద ప్రెస్ మీట్లు తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏ పిల్లల కన్నా అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎప్పుడన్నా స్పందించావా? ఖమ్మంలో 12 ఏళ్ల పిల్ల మీద అత్యాచారం జరిగినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళని పరామర్శించినవా? సీతక్క పరామర్శించింది, 70,000 రూపాయలు ఇచ్చింది. ఇవాళ ప్రతి విషయంలో మహిళల పైన స్పందిస్తూ మహిళలకు సంబంధించిన డ్వాక్రా సంఘాలకు చేయూతనిస్తున్న వ్యక్తి సీతక్క గారు. సీతక్క గారి మీద ప్రెస్ మీట్లు పెట్టడమే సత్యవతి రాథోడ్. ఇవాళ సీతక్క గారు చేసిన తప్పేంటండి అంటే, పంచాయతీ రాజు మంత్రిగా ఉండడం ఆమె తప్ప, ఇవాళ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉండడం తప్ప, కోవిడ్ టైంలో ప్రజలకు ఇవాళ అన్ని అందించడం తప్ప, ఒక గిరిజన బిడ్డగా రాజకీయాలు ఎదగడం తప్ప, ఇవాళ ఆమె అభివృద్ధిలో ఎందుకు సత్యవతి రాథోడ్ గారు ఎందుకు పోటీ పడడం లేదు? ప్రెస్ మీట్లకి ఎందుకు మీరు పరిమితం అయ్యిండ్రు? ఎందుకు బీఆర్ఎస్ సీతక్కను అంతగా టార్గెట్ చేసింది? ఇవాళ సీతక్క గారు ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు పంచాయతీ రాజ్ మంత్రిగా ఒక మహిళ లేదు. ఇవాళ ఆమె ఉంది, ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఆమె మీద అవాకులు చెవాకులు చేస్తున్నారు. పనికి మాలినాడు మొత్తం ప్రెస్ మీట్లు పెడతాడు సీతక్క గారి మీద. సీతక్క గారిని టార్గెట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఒంట్లో వణుకు అనమాట. ఇక్కడ ఇసుక దందా అంటారు. బుద్ధి ఉండాలి, కొంచెమన్నా ఉండాలి. ఇవాళ ఒక్కటండి, ఇవాళ 10 మార్కులు ఇంటర్వ్యూలకు అంటున్నారు. అంటే అంగన్వాడీ టీచర్లను ఇంటర్వ్యూ చేస్తే ఒక 10 మార్క్స్ అంటే ఆ 10 మార్కులు సీతక్కకు లాభం పొందడానికే కాదండి, కలెక్టర్ అధ్యక్షతనే ఉంటుంది ఇది ఇంటర్వ్యూ అనేది. ఎందుకు ఇంటర్వ్యూ అంటే, ఇప్పుడు చిన్నపిల్లలను పెంచేటప్పుడు ఒక అమ్మతనం ఉండాలి, మార్కులు మెరిట్తోనే ఇవ్వాలి ఉద్యోగాలు. ఇంటర్వ్యూ వద్దంటుంది సత్యవతి రాథోడ్ గారు. నేను అనేది ఏంటంటే, ఇంటర్మీడియట్లో టాప్ మార్క్స్ వస్తాయండి, పెళ్లి కాని అమ్మాయికి వస్తాయి. ఇక్కడ పిల్లల్ని ఆలన పాలన చూడాల్సింది ఒక అంగన్వాడీ టీచర్. అంటే ఒక అమ్మతనం అనేది పెళ్లి కాని అమ్మాయికి ఎలా తెలుస్తుందని. కాబట్టి స్కిల్ అనేది 100% ఈ టీచర్కి ఉండాలి. ప్రేమించాలి, లాలించాలి. గతంలో చాలా అంగన్వాడీ స్కూళ్ళల్లో పిల్లలని కొట్టడము, హింసించడం ఉంది. ఒక ఓపిక ఉండాలి, అంగన్వాడీ టీచర్గా చేయాలంటే ఓపిక ఉండాలి. గతంలో 10th పాస్ అయిన వాళ్ళు ఆ చదువులు వేరు, ఇప్పుడున్న స్కిల్స్ వేరండి. ఇప్పుడు మెరిట్ పరంగా ఇవ్వాలంటే మనం అన్నాం కదా, చదువు ఒకటే కాదు, సంస్కారం కూడా ముఖ్యమే, పెంచాలో చాలా ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యం. చిన్న పిల్లలకి ఎంత ఓపిక ఉండాలండి. ఇవాళ ఇంటర్మీడియట్ చదివిన మెరిట్ స్టూడెంట్ అంటే ఆ అమ్మాయికి అమ్మతనం ఏం తెలుస్తుందండి? ఇక్కడ అమ్మతనం అంటే స్కిల్ని బట్టి
దానివల్ల మనది ఇవాళ సత్యవతి రాథోడ్ గారికి ఏం ప్రాబ్లం అండి? సత్యవతి రాథోడ్ గారు సీతక్కను చూసి ఎందుకు భయపడుతున్నావమ్మా? నువ్వు సీతక్క శాఖ గురించి ఎందుకు మాట్లాడుతున్నావమ్మా? నువ్వు సామాజిక అంశాలలో ఎందుకు ముందుకు రావట్లేదమ్మా? అసలు నువ్వు ఇవాళ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు రాజకీయాలకు ఎట్లా వచ్చింది అది మీరు చెప్పండి. ఇలా ఆమె సింగిల్గా ఎదిగిందండి, ఒక ఆదివాసి బిడ్డ. ఆమె గొప్పతనంగా కోవిడ్ టైంలో మీరు చూసిండొచ్చు రోషన్ గారు, చాలా సందర్భాలలో పార్టీలకు అతీతంగా వర్షాలకి ఎండలకి ఎండి వానకి నాని ఆమె ఇండ్లు మునిగిపోయినప్పుడు కానివ్వండి, మనం కోవిడ్ టైంలో అందరికీ ఇవాళ పండ్లు పొలాలు అందజేసింది. అంత ఘనత. దాన్ని కూడా ట్రోల్ చేశారు. సో పబ్లిసిటీ ఏముందండి, ఇవాళ ప్రతి ఒక్కటి సెల్ ఫోన్లు ఉంటుంది, వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటారు. పబ్లిసిటీ చేయాలండి, సర్వీస్ చేసినప్పుడు చేయడం తప్పేముంది అంటే మీరు ప్రెస్ మీట్ తెలియాలి కదా ఏం జరుగుతుంది. అవును 100% చేస్తుంది. ములుగు లాంటి నియోజకవర్గంలో బాగా బ్యాక్వర్డ్ విలేజెస్. అవును, అక్కడ ఎటువంటి సదుపాయాలు పెద్దగా ఉండదు. ఈమె కొండలలో గుట్టలలో మూటలు మోసుకొని పోతే దాన్ని ట్రోల్ చేస్తారు ఈ కొడుకులు. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి. ఒక ఆడకూతురు ఇలా ముళ్ళలు మోసుకొని పోయి ప్రతి ఇళ్లలో పోయి అడుగుతుంటే వీళ్ళేమో ప్రెస్ మీట్లు పెట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడతారు. సత్యవతి రాథోడక్క, నేను ఒకటే అడుగుతున్నాక్క, నువ్వు ఏ పిల్ల దగ్గర నుంచి పరామర్శించినావా? గీడ హాస్టల్ మరి సెకండ్ ఇయర్ పిల్ల మరి కడుపొచ్చిందంట, మరి ఎట్లొచ్చిందని పోయి పరామర్శించి వచ్చినవా? ఎందుకు ఇట్లా చేస్తారని అడిగినవా? ఇంతమంది ఇన్ని మహిళలకు ఇన్ని జరుగుతున్నప్పుడు మరి నువ్వు ఎందుకు ఖండిస్తలేవమ్మా? నీకు సీతక్క శాఖ ఒక్కటే గుర్తుకొస్తుందా? మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు వెళ్ళిండ్రు? ఇలా 10 మార్కుల వల్ల సీతక్కకు సంబంధం ఏంటి? ఇంట్లో కలెక్టర్స్ ఉంటారు. కానీ మంత్రి అయిన తర్వాత సీతక్కలు ఏమైనా మార్పు వచ్చిందో చాలా మంది లేదండి. ఆమె పెద్దగా అపాయింట్మెంట్స్ ఇవ్వరు, చాలా బిజీగా ఉంటున్నారు, పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆ శాఖలో కొంతమంది అధికారులను కూడా ఆమె లెక్క చేయట్లేదు. నేను దగ్గర బీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి, నేను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు మీరు కొంచెం దగ్గరగా ఉన్నారు కాబట్టి నేను స్వయంగా చూసానండి. మీరు నంబర్, నేను ములుగు పోయినా మొన్న 11 గంటల నుంచి అండి ఒక 2000 మంది మహిళలు కలిసిరండి. తిండి లేదు అసలు. 4 గంటల వరకు నేను చూసినా అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగలే. సీతక్క గారు టైం ఇవ్వకపోవడానికి కారణం ఒక్కటండి, తెలంగాణ రాష్ట్రానికి మంత్రి, అప్పుడు ములుగుకు ఎమ్మెల్యే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా టైం ఇవ్వాలి అందరితో మాట్లాడాలి కదండి. దాన్ని మీరు కూడా బేస్ చేసుకొని సీతక్క కష్టపడ్డ దాంట్లో వీళ్ళు కష్టపడాలండి, దాంట్లో వీళ్ళు పోటీ పడాలి. ఆమె మీద మాట్లాడడం మీరు మానేలి. ఇసుక దందా ఉంటే ఇసుక దందా అంటారు, ఇసుక దందా చేస్తుందని చెప్తారు. రెడ్కో దాంట్లో ఈ సతీష్ రెడ్డి గారు ఈయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, ఆయన అవినీతి భాగవతం చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు తెలుసా. ఇలాంటి వాళ్ళు సీతక్క మీద మాట్లాడతారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఆయన సీతక్క గురించి మాట్లాడతారు. అసలు మీ కంట్రిబ్యూషన్ ఏముందయ్యా? ఆమెలో మీరు ఒక 10% కష్టపడ్డారా? ఒక ఉక్కు మహిళగా పేరుందండి ఆమెకు. మూటలు మోసుకుంటూ ముళ్ళలు మోసుకుంటూ ఇవాళ ఆమె తిరుగుతుంది. జీవన శైలి ఎలా ఉంటుంది అసలు? స్క్రీన్ చూసారు కాబట్టి నిజంగా ఎలాంటి ఫుడ్ తింటది? ఎందుకంటే 500-600 కన్నా ఎక్కువ కాస్ట్లీ చీర కట్టదు అసలు. ఆమె కొంచెం ఏతులు అనేది తెలియదండి, మంచిగా పోతుంది. ఇప్పుడు అడిగారా మీరు, ఎందుకు మీరు ఒక మంత్రి ఇప్పుడు ఇలాంటి చీరలు కట్టుకుంటున్నారు? నేను అడిగితే ఏమంటే తెలుసా అక్క, పదవి శాశ్వతం కాదక్క, మనకి ప్రజలు ముఖ్యము. మొన్న మనకు పదవి లేదు, ఇవాళ పదవి ఉంది, రేపు పదవి ఉంటుందో ఉండదో. మనము బీఆర్ఎస్ పార్టీల లాగా పదవులే జీవితమే పదవి లాగా బతుకోద్దు. అంటే ఎంత ఉంటుంది ఆమె కట్టుకునే చీర అసలుకి? అంతే, ఒక నాకు తెలిసి 700-800 రూపాయల లోపలనే ఉంటది, అంతే ఉంటుంది. అది కాటన్ వేలో ఉంటది. అసలు నేను చెప్తున్నా కదా, ముఖానికి పౌడర్ కూడా వేసుకోదండి. ఎంత సింపుల్ గా ఉంటదంటే తినే పాపం తిండి కూడా నేను చాలా సందర్భాలలో చూస్తున్నా దగ్గర నుంచి, అసలు ఏది ఉంటే అది తింటది. ఇది కావాలి అది కావాలన్నది కడుపుకు ఇంత ఏదో. ఆ టైం కూడా తినక్కయ్య తినను. ఇవాళ ఒక వార్డ్ నెంబర్ ఉంటేనే మళ్ళీ గల్లలు ఎగరేస్తారు. ఇలా ఒక మంత్రి అయ్యండి 2 శాఖలకండి, ఎంత చక్కగా ఆమె ఇవాళ ఎంత చక్కగా చేస్తుంటే. ఇవాళ అంగన్వాడీ స్కూళ్ళల్లో సెల్ ఫోన్లు ఇస్తే సెల్ ఫోన్ స్కామ్ అంటారు. అంటే ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆధారాలతో తెచ్చి చూపించాలి కదా మీరు. స్వేరింగ్ అప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వేరింగ్ అప్పుడు కూడా ఆయన కన్నా కూడా ఏం వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే స్టేడియం అంతా ప్రజలు అది ఓర్చుకోరండి. బీఆర్ఎస్ పార్టీలకి బుగులు. ఒక ఆదివాసి బిడ్డ అనే వ్యక్తి రాజకీయంగా ఎదగొద్దు, ఆమెను అనగదొక్కాలని. ఎవ్వరు కాదండి, ఎవ్వరు అనగదొక్కితే తొక్కించుకునే వ్యక్తి కూడా కాదు ఆమె. ఆ వ్యక్తిత్వం ఎట్లా అంటే సాదా సీదా లైఫ్. సెన్సిటివ్ ఉంటారా ఇలాంటి వచ్చినప్పుడు? లేకపోతే లేదు, గట్టిగా వాయిస్తారు, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ ఉమెన్ ఆమె. భయపడడం గీపడడం ఆమెకేం భయం అండి? ఆమె ఏముంది చెప్పండి? ఉన్న ఒక కొడుకు పెళ్ళైపోయింది, ఆమెకేముంది తెలిసి ములుగు ప్రజలే ఆమె కుటుంబము, ప్రతి ఒక్కరికి స్పందిస్తుంది. ప్రతి ఒక్కరి పేరు చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసా రోషన్ గారు?
వెనక నేను మొన్న చూసిన అన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయి, చాక్లెట్లు ఉంటాయి. ఆడంగా పోయటం పిలుస్తుంది, ఇక అట్లా నాన్న ఇక దీని రబ్బుడ్డోడా ఇట్లా. అంటే నిజంగా నాకు ఒక్కొక్కసారి బూస్ బంప్స్ వస్తాయి తెలుసా, ఆమె ఉండే జీవన విధానము. అట్లా ఎవరు ఉండరండి. పెద్ద ఇల్లు ఇచ్చారు కదా రాజశేఖర రెడ్డి గారు, ఏది ఉన్ని ఇల్లు ఇచ్చినా అండి ఆమె సింపుల్ సిటీ. అది ఏదంటే ప్రభుత్వ పరంగా ఇవ్వాలి కాబట్టి అంతే తప్ప ఆమె ఉండడం అలాగే ఉంది, ఆమెలో ఏం మార్పు రాలేదు. మనం ఉన్నన్ని రోజులు ఆ ఇల్లు భారం అనిపించిందంట లేకపోతే ఉంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు దాకా ఆమెకి ఇల్లు కూడా లేదు, సొంత ఇల్లు. మొన్న ఈ మధ్య ఎప్పుడో కడుతున్నారు. అది ఇంకా అది కంప్లీట్ కూడా కాలేదు. ముందుగా తల్లిదండ్రులను ప్రేమిస్తుందండి. నిజంగా ఏ చిన్న విషయం ఉన్నా తల్లిదండ్రులను ప్రేమిస్తుంది, తల్లిదండ్రుల దగ్గర పోతుంది, ఆశీర్వాదం తీసుకుంటుంది. అంతకన్నా గొప్పోళ్ళు ఎవరున్నారండి ఇవాళ? సీతక్క గారి గురించి వీళ్ళు రీల్స్ గురించి ట్రోల్స్ చేస్తుంటారు. ప్రతి ఒక్క వెలవలు వచ్చి సీతక్క గారి గురించి మాట్లాడతారు. అంటే సీతక్క గారి గురించి మాట్లాడారనుకో మేము పెద్ద లీడర్లం అయిపోతాం అనుకుంటాం. ఆమె జీవన శైలి చూసి ఆమెది చూస్తే తెలుస్తుంది అండి, ఎవరికైనా దగ్గరుండి చూస్తే తెలుస్తుంది. చాలా మందికి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు, కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎన్ని వేల మంది కనిస్తారు రోషన్ గారు? మీరు చెప్పండి. అన్ని ఉన్నది 24 గంటలు. పొద్దున్న లేస్తే రాత్రి 11 గంటల వరకు ఇంట్లో తిరిగేసే వస్తుంది. మళ్ళీ పొద్దుగాల చేస్తూనే మళ్ళీ మీటింగ్లకు వెళ్తూనే ఉంటుంది. ఎందుకండి మళ్ళీ ఆమెను ఎందుకు ఆదర్శంగా తీసుకోలేకపోతే? అవినీతి జరగట్లేదంటారు అసలు? అవినీతి అనేది ఒకటి చెప్పనా అండి, పచ్చకామలకు లోకమంతా పచ్చగానే ఉంటుంది. అది మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక నీకు పడదు అన్నప్పుడు మేము ఒక్కటేనండి, సీతకు ఒక్కటే చెప్పింది, తెలంగాణ ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ గురించి నేను పట్టించుకోను, వాళ్ళు విమర్శలు చేయండి. ఎప్పుడు కూడా ఎప్పుడైనా విమర్శలు చేసిన వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఆమె ఒక బాధ్యతగా ఏదైనా స్పందించినప్పుడు కూడా ప్రతి విషయంలో ఆచితూచి స్పందిస్తుంది. ఆమె మాట్లాడే నిజంగా శిశు సంక్షేమకి చాలా ఆమె 100% న్యాయం చేస్తుందండి. అసలు మహిళా బిల్డింగులు ఇవాళ డ్వాక్రా సంఘం బిల్డింగ్లను దగ్గరుండి ఇది పెట్టుకోండి, ఇది చేసుకోండి, గవర్నమెంట్లో ఈ ఫండ్ ఉంది, ఇది చేసేసుకోండి అని చెప్పి మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడున్న ములుగులో ఎక్కడెక్కడ ఏమైనా తోపుడు బండ్లు పెట్టుకోండి అని చెప్పేసి చాలా చక్కగా చేస్తుందండి పాలన. నేను నిజంగా కళ్ళారా చూసిన. ఇప్పుడు మా మహిళల తరపున కూడా ఒక 5,000 మందికి కుట్టు మిషన్లు నేర్పియాలని చెప్పేసి మమ్మల్ని కోరడం కూడా జరిగింది. సో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అవినీతి జరుగుతుంది, సీతకు అవినీతి చేస్తున్నారు దానికి ఏం చెప్తారు? నేను ఒక్కటే చెప్తున్నా, ఆమె చాతగాని తనానికి నిదర్శనము. ఆమె చేయలేదు కాబట్టి సీతక్క చేస్తుంది కాబట్టి ఆమె మీద ట్రోల్ చేయడం తప్ప ఇవాళ సత్యవతి రాథోడ్ గారు చేసింది ఏం లేదు. తెలంగాణలో 0, ఎన్నడూ కూడా బయటికి రాదు, మాట్లాడదు. సత్యవతి అక్క అంటే నాకు రెస్పెక్టే, కానీ మీరు సీతక్కని విమర్శించి మీ స్థాయి దిగజారుతున్నారు. మీరు చేయలేని పని సీతక్క చేసింది. 100% 10% ఉమ్మడి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 20 మార్క్స్ అండి ఇంటర్వ్యూస్కి, మన దగ్గర 10 మార్క్స్. అది కంపల్సరీ ఇంటర్వ్యూ ఉండాలి. పిల్లల సంక్షేమం కోసం, చిన్న పిల్లల కోసం తప్పనిసరిగా అది ఉండాల్సిందే. దాన్ని మీరు భూతద్దం లాగా చూపించి స్కామ్ అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. రాబోయే రోజులలో మీకు కనీసం మిమ్మల్ని మనుషులు గుర్తు చేసుకోవడం కూడా మర్చిపోతారు. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.